టాపిక్ సూర్య నూతన్ కు సంబంధించి దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి. ఇటీవల ఇండియన్ ఆయిల్ మరియు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ ఒక స్వదేశీ సోలార్ కుక్ టాప్ సూర్య నూతన్ ను అభివృద్ధి చేశాయి. భారతదేశం ప్రస్తుతం తన ఎల్పీజీ అవసరాల్లో 50% దిగుమతి చేసుకుంటోంది కనుక సూర్య నూతన్ కు మన ఇంధన భద్రతా పరిస్థితిని మార్చే సామర్థ్యం ఉంది. ఇది భారతదేశం యొక్క CO2 ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది మరియు అధిక అంతర్జాతీయ శిలాజ ఇంధన ధరల హెచ్చుతగ్గుల నుండి మన పౌరులను ఇన్సులేట్ చేస్తుంది. సూర్య నూతన్ ప్రస్తుత ప్రపంచ ఇంధన సంక్షోభంలో పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న ఇతర చర్యలను అనుసరిస్తుంది. వీటిలో ఇథనాల్ బ్లెండింగ్ ను 20% కు పెంచడం, సాటాట్ పథకం కింద కంప్రెస్ బయోగ్యాస్ యొక్క సేకరణ ధరను కిలోకు ₹45 నుండి కిలోకు ₹54 కు పెంచడం, అన్వేషణ మరియు ఉత్పత్తిలో ఉన్న ప్రాంతాన్ని ప్రస్తుతం ఉన్న 7 నుంచి 8% నుండి భౌగోళిక విస్తీర్ణంలో 15% కు గణనీయంగా పెంచడం మరియు మన రిఫైనరీలలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను దూకుడుగా కొనసాగించడం. సూర్య నూతన్ అనేది ఒక స్టేషనరీ, రీఛార్జబుల్ మరియు ఎల్లప్పుడూ కిచెన్ కనెక్ట్ చేయబడ్డ ఇండోర్ సోలార్ కుకింగ్ స్టవ్. ఫరీదాబాద్ లోని ఇండియన్ ఆయిల్ R&D సెంటర్ ద్వారా డిజైన్ చేయబడ్డ మరియు అభివృద్ధి చేయబడ్డ పేటెంట్ ప్రొడక్ట్ ఇది. ఇది హైబ్రిడ్ మోడ్ లో పనిచేస్తుంది, అంటే సోలార్ మరియు ఆక్సిలరీ ఎనర్జీ సోర్సెస్ రెండింటిపై ఏకకాలంలో పనిచేయగలదు. ఇది అన్ని వాతావరణ పరిస్థితులకు విశ్వసనీయమైన వంట ద్రావణంగా మారుతుంది. ఋతుపవనాలు మరియు విపరీతమైన శీతాకాలాలు వంటి నిరంతర రోజుల కొరకు సూర్యుడు ఎక్కువ కాలం లభ్యం కానప్పుడు లేదా నిరంతర రోజులకు లభ్యం కానప్పుడు సహా అన్ని వాతావరణం మరియు సీజన్ లో దీనిని ఉపయోగించవచ్చు. ఏదైనా ఇండోర్ అప్లయన్స్ లో అవసరమైన అన్ని భద్రతా భావనలు కూడా దానిలో అంతర్నిర్మితం చేయబడతాయి. ఇది తక్కువ మెయింటెనెన్స్ సిస్టమ్ మరియు ప్రొడక్ట్ కు దీర్ఘకాలిక జీవితకాలం ఉంటుంది. సూర్య నూతన్ యొక్క ఇన్సులేషన్ డిజైన్ రేడియేటివ్ మరియు కండక్టివ్ హీట్ నష్టాలను కనిష్టం చేస్తుంది. ఇది సూర్యుని ద్వారా ఛార్జ్ చేసేటప్పుడు ఆన్లైన్ కుకింగ్ మోడ్ ని అందిస్తుంది. ఇది సిస్టమ్ సామర్థ్యాన్ని గరిష్టం చేస్తుంది మరియు సూర్యుని నుంచి అధిక శక్తిని ఉపయోగించుకునేలా చేస్తుంది. టాపిక్ నిర్యాత్ పోర్టల్ కు సంబంధించి భారత ప్రధాన మంత్రి ఇటీవల వాణిజ్య భవన్ ను ప్రారంభించి ఢిల్లీలో ఎన్ఏఆర్యాత్ పోర్టల్ ను ప్రారంభించారు. భాగస్వాములందరికీ ముఖ్యమైన నిజసమయ డేటాను అందించడానికి NARAT నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ ఎనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ పోర్టల్ ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇది భారతదేశం యొక్క దిగుమతి మరియు ఎగుమతి విశ్లేషణతో అంకితభావంతో వ్యవహరిస్తుంది. భారతదేశం యొక్క విదేశీ వాణిజ్యానికి సంబంధించిన అవసరమైన సమాచారాన్ని వాటాదారులు పొందడానికి ఇది ఒక స్టాప్ వేదికగా అభివృద్ధి చేయబడింది. ఈ కొత్త వాణిజ్య భవన్ మరియు NARAT పోర్టల్ ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది వాణిజ్యం మరియు వాణిజ్య రంగంలో ముఖ్యంగా MSMEలకు సానుకూల మార్పులను తెస్తుంది. ఈ పోర్టల్ నుండి ప్రపంచంలోని 200కు పైగా దేశాలకు ఎగుమతి అయిన 30కి పైగా కమోడిటీ గ్రూపులకు సంబంధించిన ముఖ్య సమాచారం లభిస్తుంది. రాబోయే కాలంలో జిల్లాల వారీగా ఎగుమతులకు సంబంధించిన సమాచారం కూడా దీనిపై అందుబాటులో ఉంటుంది. ఇది జిల్లాలను ముఖ్యమైన ఎగుమతుల కేంద్రాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నాలను కూడా బలోపేతం చేస్తుంది. వాణిజ్యం, పర్యాటకం మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క 3 టిలకు అనుగుణంగా భారతదేశ ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి NARAT పోర్టల్ ఉద్దేశించబడింది. వినియోగదారులు తమ యూజర్ నేమ్లు మరియు పాస్వర్డ్లతో పోర్టల్లోనికి లాగిన్ చేయవచ్చు మరియు దేశంలోని మొత్తం ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ డేటాను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. టాపిక్ వెబ్ 5.0 టెక్నాలజీకి సంబంధించి ట్విట్టర్ మాజీ CEO జాక్ డోర్సే ఇటీవల వెబ్ 5.0 అని పిలువబడే కొత్త వికేంద్రీకృత వెబ్ ప్లాట్ఫారం కోసం తన విజన్ ను ప్రకటించారు మరియు డేటా మరియు గుర్తింపు యొక్క యాజమాన్యాన్ని వ్యక్తులకు తిరిగి ఇచ్చే లక్ష్యంతో నిర్మించారు. డోర్సే యొక్క బిట్కాయిన్ వ్యాపార యూనిట్ ది బ్లాక్ హెడ్
టీబీచ్ చే అభివృద్ధి చేయబడిన వెబ్ 5.0 మీ డేటా మరియు గుర్తింపుపై మిమ్మల్ని నియంత్రణలో ఉంచే అదనపు వికేంద్రీకృత వెబ్ను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. సరళంగా చెప్పాలంటే వెబ్ 5.0 అనేది వెబ్ 2.0 ప్లస్ వెబ్ 3.0. ఇది వినియోగదారులు ఇంటర్నెట్లో వారి గుర్తింపును స్వంతం చేసుకోవడానికి మరియు వారి డేటాను నియంత్రించడానికి అనుమతిస్తుంది. వెబ్ 3.0 మరియు వెబ్ 5.0 రెండు సెన్సార్షిప్ యొక్క ముప్పు లేకుండా ఇంటర్నెట్ను ఊహిస్తాయి, ప్రభుత్వాలు లేదా పెద్ద సాంకేతిక పరిజ్ఞానం నుండి మరియు గణనీయమైన అంతరాయాలకు భయపడకుండా. వెబ్ 5.0 మరియు వెబ్ 3.0 మధ్య ఏదైనా తేడా ఉందా అనే ట్విట్టర్ ప్రశ్నకు సమాధానంగా డోర్సే వెబ్ 3.0 నిజంగా వికేంద్రీకరించబడలేదు లేదా దాని వినియోగదారుల స్వంతం కాదు, కానీ బదులుగా వివిధ వెంచర్ క్యాపిటలిస్టులు మరియు పరిమిత భాగస్వాముల ద్వారా నియంత్రించబడుతుంది అని వాదించారు. వెబ్ 5.0ను అభివృద్ధి చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని పరపతి చేయడం ప్రణాళిక. ఇది యజమానులను వారి డేటాకు బాధ్యత వహిస్తుంది. దీని అర్థం బహుళ పాస్వర్డ్లు మరియు యూజర్ నేమ్లకు వీడ్కోలు పలకడం లేదా బహుళ అనువర్తనాల్లో మా వ్యక్తిగతీకరించబడ్డ ప్రాధాన్యతల యొక్క సమయం తీసుకునే ఎంట్రీ. వికేంద్రీకరించబడ్డ వెబ్ 5.0 ని యాక్సెస్ చేసుకోవడానికి యూజర్లు తమ గుర్తింపు, డేటా మరియు ఆథరైజేషన్లను స్టోర్ చేసే డిజిటల్ వాలెట్ ని కలిగి ఉంటారు. వినియోగదారుడు వికేంద్రీకృత సోషల్ మీడియా యాప్ కు లాగిన్ అయినప్పుడు డిజిటల్ వాలెట్ ఇప్పటికే ఆమె ధృవీకరించబడిన గుర్తింపును కలిగి ఉన్నందున ఆమె లేదా అతను ప్రొఫైల్ను నిర్మించాల్సిన అవసరం లేదు. టాపిక్ కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ KLNP గురించి ఇటీవల వార్తల్లో పేర్కొన్నారు. ఇది ఏ సరస్సుపై ఉంది? మణిపూర్లోని కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ KLNP నివాసితులు ఈ స్థలాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతరించిపోతున్న జింకను రక్షించే ప్రయత్నాలతో ప్రతిపాదిత సైట్కు ఎటువంటి సంబంధం లేదని ప్రజలు వాదిస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జింకలను రక్షించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. కీబుల్ లాంజావో జాతీయ ఉద్యానవనం ప్రపంచంలోనే తేలియాడే ఏకైక జాతీయ ఉద్యానవనం. లోక్ తక్ సరస్సుపై ఉన్న కీబుల్ లాంజావో జాతీయ ఉద్యానవనం మణిపూర్లోని నాట్య జింక అయిన సంగై రసర్వస్ ఏల్డి యొక్క చివరి సహజ ఆవాసంగా ఉంది. మణిపూర్ యొక్క నృత్య జింకల యొక్క నుదురుకొమ్ము జింక సాంగాయ్ యొక్క చివరి సహజ ఆవాసం ఇది. 1950లలో నుదురుకొమ్ము జింక రసర్వస్ ఏల్డి దేశంలో అంతరించిపోయిందని విశ్వసించబడింది. ఏదేమైనా ఇది తరువాత మణిపూర్లో తిరిగి కనుగొనబడింది. హాక్ డీర్, ఒట్టర్ మరియు నీటిపక్షులు మరియు వలస పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. టాపిక్ సర్రోగేట్ అడ్వర్టైజింగ్ వెనుక ఉన్న ఆలోచన గురించి తరచుగా మీడియాలో మాట్లాడేవారు. సర్రోగేట్ ప్రకటనలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మహిళలపై లైంగిక హింసను ప్రోత్సహించినందుకు ఒక పెర్ఫ్యూమ్ ప్రకటనపై వివాదం నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు మరియు ఎండార్స్మెంట్ల నివారణ కోసం మార్గదర్శకాలు 2022 వినియోగదారులను రక్షించడానికి మరియు నిరాధారమైన క్లెయిమ్లు, అతిశయోక్తి వాగ్దానాలు, తప్పుడు సమాచారం మరియు తప్పుడు వాదనలతో వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి విడుదల చేయబడ్డాయి. ఈ మార్గదర్శకాలు పిల్లల కొరకు ప్రోగ్రామింగ్ సమయంలో చూపించబడే తప్పుదోవ పట్టించే ప్రకటనలు మరియు ప్రకటనలపై దృష్టి సారిస్తాయి. సర్రోగేట్ ప్రకటనలు ఇంతలో పూర్తిగా నిషేధించబడ్డాయి. తప్పుదారి పట్టించే ప్రకటనలు నిర్వచించబడలేదు, బదులుగా తప్పుదారి పట్టించే ప్రకటనలు నిజమైన మరియు నిజాయితీ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటాయి మరియు ప్రయోజనాలను అతిశయోక్తి చేయనివి వంటి వాటి లక్షణాలు ప్రస్తావించబడ్డాయి. సర్రోగేట్ అడ్వర్టైజింగ్ అనేది బహిరంగంగా ప్రచారం చేయలేని ఒక ఉత్పత్తిని ప్రచారం చేసే వ్యూహం. ప్రకటనదారులు బదులుగా ఒక బ్రాండ్ను నిర్మించడంలో సహాయపడే ప్రకటనలను సృష్టిస్తారు మరియు తరచుగా ప్రజాదరణ పొందిన ప్రముఖులను నిమగ్నం చేస్తారు, ఇవన్నీ పరోక్షంగా ప్రచారం చేయబడుతున్న వాస్తవ ఉత్పత్తికి పేరు పెట్టకుండా. భారతదేశంలో పొగాకు ఉత్పత్తుల యొక్క అన్ని రకాల ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రకటనలను నిషేధించే సిగరెట్ మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం
2003 వంటి చట్టాల కింద పొగాకు ఉత్పత్తులు మరియు మద్యాన్ని బహిరంగంగా ప్రచారం చేయలేం. వాటిని తప్పించుకోవడానికి సర్రోగేట్ ప్రకటనలు చేయబడతాయి.